నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేటలోని శ్రీ బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం వద్ద హనుమ జయంతిని పురస్కరించుకొని హనుమ జయంతి వేడుకలను ఆలయ చైర్మన్ నైతా శ్రీధర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ స్వాముల వారి ఆధ్వర్యంలో వేద పండితుల నేతృత్వంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో హనుమ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుచున్నారు. అందులో భాగంగానే వేద పండితులచే చండీయాగమును నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. విశేషంగా భక్తులు ఈ పూజల్లో పాల్గొని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరో 2 రోజుల్లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ వారు సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద
కౌంటింగ్కు వెళ్లే ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమీక్షను నిర్వహించి కౌంటింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన నియమ నిబంధనలపై చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, సూలూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, నాయుడుపేట టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, సూలూరుపేట మండల్ రూరల్ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య యాదవ్, తడ మాజీ జడ్పీటీసీ బొమ్మన శ్రీధర్, బొమ్మన పళని తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. టేబుల్ నంబర్ జెరాక్స్ తెచ్చాను. పక్క టేబుల్ లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులు వసంతరావు జన్మదినం సందర్భంగా ఆయన దాతృత్వంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆదిశేషారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస జెట్టి, కోశాధికారి అప్పారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపు కోసం ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే వెలసి ఉన్న శ్రీ అభయ శంకరుని శివాలయం వద్ద నెలవల సుబ్రహ్మణ్యం, సూలూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కూతురు గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె గెలిచిన మరికొద్ది రోజుల్లోనే ఈ అభయ శంకరునికి ప్రత్యేక ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తామని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి అందరికీ నమస్కారం. మా ప్రియతమ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. గత నెల 11వ తారీఖున జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రంలో దౌర్జన్యానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు కనీ వినే ఎరుగని రీతిలో మన నియోజకవర్గంలో 2,01,100 ఓట్లు ఈ పరిపాలనకు వ్యతిరేకంగా వేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక శాంతియుత పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు. అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు. అది ఎవరితో సాధ్యమయ్యాయంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పని ప్రజలు గుర్తించి అటు నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గంలో కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురాగలడు, అభివృద్ధి చేయగలడని చెప్పిన ఒక నమ్మకంతో భారీ సంఖ్యలో పోలింగ్ జరగడం జరిగింది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు. మరి నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పని ముక్త కంఠంగా అన్ని సర్వేలు చెప్తే 1-2 సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కావాలని ఆ 2 సర్వేల్ని మేనేజ్ చేసి చెప్పించుకున్న దాఖలాలు ఉన్నాయే కానీ వాటికంత శాంటిటీ కానీ వాటికంత ప్రాధాన్యత కూడా లేదని చెప్పని కూడా మేము తెలియజేస్తాం. ఏదేమైనా సూలూరుపేట పట్టణంలో పెద్దలందరూ కానీ, ఓటర్ మహాశయులు అందరూ కూడా ఇక్కడ శాంతి కోరారు. దౌర్జన్యం, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటేశారు. మరి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో, సూలూరుపేట పట్టణంలో జరగని అసాంఘిక కార్యక్రమం అంటూ ఏమీ లేదు. గతంలో పెట్లెంగడ సుబ్బయ్య గారు, పెద్దల పెట్లెంగడ సుబ్బయ్య గారి నుంచి నా వరకు 2004 నేను ఎమ్మెల్యే అయినప్పటి వరకు కూడా సూలూరుపేట నియోజకవర్గంలో ఎలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించే వాళ్ళం కాదు. ఎక్కడో చిన్న చిన్న గొడవలు తప్ప బంగాకు అమ్మిచ్చేది, రేషన్ బియ్యం అమ్మించేది, ఇసుకెత్తుకుపోయేది, గ్రావెలు ఎత్తుకుపోయేది, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము చేపట్టాం. మరి ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ముక్త కంఠంతో బలపరిచారు. ఆ నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గెలవబోతున్న విషయం మనకందరూ కూడా తెలిసిందే. తప్పకుండా గెలుస్తుంది. ఇది సూలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకి అంకితంగా చేయబోతా ఉంది డాక్టర్ విజయశ్రీ అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి కష్టమే, వాళ్ళు చేసిన శ్రమే, వాళ్ళు చేసిన కఠోర దీక్ష వల్లనే ఈరోజు తెలుగుదేశం క్యాండిడేట్ సూలూరుపేట నియోజకవర్గంలో గెలుస్తూ ఉంది. మరి వారికి తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులు సహకారంగా జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా సహకరించారు. తప్పకుండా ఇంకొక రోజే ఉండేది, ఇంకా 48 అవర్సే. తప్పకుండా నెలవల విజయశ్రీ, డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈ సందర్భంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈశ్వర స్వామి జంబుకేశ్వర స్వామి అవి స్వయంభూ విగ్రహాలు, అవి చాలా ప్రతిష్ట, చాలా శక్తి కలిగిన విగ్రహాలు. గతంలో మా సోదరుడు ఆకుతోటి రమేష్ గారు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఆశీర్వాదం ఇప్పిస్తే ఆ రోజు మేము కోరుకున్నాం, మేము కష్టపడ్డాం, మాకు సీటు వచ్చేటట్టుగా చూడాలి స్వామి అంటే, మరి ఆయన ఆశీర్వాదం, మా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వలన లేదా మా తెలుగుదేశం నాయకుల ఆశీర్వాదం వల్ల ఏ విధంగా అయితే నా కుటుంబంలో నా కుమార్తెకి సీటు రావడం, ఈరోజు గెలుపు దిశగా కూడా మేము ఉన్నాం. తప్పకుండా మరి ఆయన జంబుకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మేము తప్పకుండా గెలుస్తాం. తప్పకుండా నా కుమార్తె ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆయన అందరూ దర్శించేటట్టు కూడా ఏర్పాటు చేసేదానికి తప్పకుండా మేము మరి రమేష్ గారు అయితే అందరూ, పెరుమాళ గారు అయితే అందరూ నాయకత్వంలో, సతీష్ రెడ్డి గారు అయితే మేము అందరం కూడా కలిసి తప్పకుండా ఇక్కడ గుడి నిర్మాణం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.